హాయ్ ఫ్రెండ్స్, నేను ఎండుమిరపకాయలు గోంగూర చట్నీ చేస్తున్నాను. గోంగూర ఎండుమిరపకాయలు నూనెలో వేయించుకున్నాను. విడిగా ప్యాన్ పెట్టుకుని గోంగూర కూడా నూనెలో వేయించుకుంటున్నాను. అందులో కొద్దిగా కొత్తిమీర తీసుకుంటున్నాను. కొత్తిమీర అలా వేస్తే పిల్లలు తినేస్తారు కాబట్టి తీసుకుంటున్నాను. ఇప్పుడు గోంగూర మగ్గిన తర్వాత అందులో కొద్దిగా చింతపండు కూడా పెట్టుకుంటున్నాను. పెట్టుకుని కాసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి, చున్నులపాయలు, జీలకర్ర, ఉప్పు మొత్తం కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత అలా వస్తుంది డ్రైగా. తర్వాత ఇప్పుడు ముందుగా వేయించుకున్న గోంగూర కూడా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టిన వేరే పెనం మీద పోపు పెట్టుకుని ఆ పోపు పెట్టుకున్నది మొత్తం మనం మిక్సీ పట్టుకున్న గోంగూరలో ఇప్పుడు కలిపేసుకుంటాను. వేడి టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ.